శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనము ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అలాగా సద్గురువుగా ఈయన జగ్గి వాసుదేవానంద గారు చాలా అమృతమైన వాక్యాలు రాశారండి పుస్తకం. ఇలాగే బాబా గారి చరిత్రలాగే ఆయన వాక్యాలని విని చక్కగా భక్తులు రాసేది అనమాట. ఆయన వాక్యాన్ని, ఆయన చెప్పిన మాటలని ఇలా సద్గురు స్థానంలో చెప్పుకుంటూ పోతే మనకి రాఘవేంద్ర స్వామి బాబా గారిలాగే, ఆయన రాఘవేంద్ర స్వామి అయితే జీవ సమాధి మంత్రాలయం అందరికీ తెలుసు. నాకు ఫస్ట్ పాదస్పర్శ ఇచ్చింది ఆయనేనండి. ఎందుకంటే మేము ఆధునిలో ఉద్యోగరీత్యా ఉంటే ఆయన నాకు స్వప్నంలో దర్శనమిచ్చి, ఎందుకంటే ఎక్కువగా వెళ్ళి గురువారాలే ఆయనకు కూడా చక్కగా దండం పెట్టుకుంటే ఆయన ఆశీర్వాదం లభించిందండి. ఫస్ట్ రాఘవేంద్ర స్వామి. అలాగే మన గొలగమూడి వెంకయ్య గారు, అలాగే మనకు అక్కలకూట మహారాజు గారు, ఇలాగా ఎంతోమంది నిజంగా మహానుభావులు అవధూతలుగా వచ్చి వాళ్ళు శరీరంతో మానవ రూపంతోనే దర్శనమిచ్చి మనము ఈరోజు నిజంగా వాళ్ళని భగవత్ స్వరూపులుగానే కొలవాలండి. ఎంతోమంది ఉన్నారండి మహానుభావులు. అలాగే ఈ జగ్గి వాసుదేవ గారు కూడా ఈ సద్గురు వీధిలోనే చెప్పడం జరిగిందనమాట. కొన్ని విషయాలు చాలా బాగున్నాయండి. ఆయన వీళ్ళు ముద్రించారండి ఒక పుస్తకం, సద్గురు సుభాషితాలు అని. ఆయన వెతికితే దొరికింది. అది చాలా ఆకర్షించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మానవ జీవితంలో ఎన్నో కొన్ని మనం మర్చిపోయి కంప్యూటర్ అంటే స్పీడ్ యుగంలో ఉన్నామండి. ఈ ప్రశాంతత లేకుండా అశాంతితో హర్రీ జీవితాలతో మనం జీవిస్తున్నాం. నిజంగా అప్పుడప్పుడు వీళ్ళు రాస్తూ ఉంటారు చూడండి రచయితలు, అవి చదువుతూ ఉండాలండి. ఎందుకంటే బాబాగారు కూడా చెప్పారు కదా, జ్ఞానం అనే భక్తి నుంచి ముక్తి మార్గంలోకి వెళ్ళాలి అంటే, మన పాపకర్మల్ని ప్రక్షాళన చేసుకోవాలంటే జ్ఞానం అనే పిడిని పట్టుకోమన్నారు కదా. అదేవిధంగా వీళ్ళందరూ జ్ఞానులై మనకి అక్షర రూపంలో అందించిన జ్ఞానం అండి. మనకి ఈ జ్ఞానం అనే పిడిల్ని మనం వదలకూడదు. వీటి మూలాలని మనం అప్పుడప్పుడు చదువుతూ వాటి యొక్క జ్ఞానాన్ని నాకు అన్నీ వచ్చు అనే భావనతో కాకుండా నిజంగా ఇంకా తెలుసుకోవాలి అనే ఒక భావంతో ఈ యొక్క పుస్తకాలను కూడా చదవాలండి. ఈ సరస్వతి ఉంటేనే కదండి లక్ష్మి వచ్చేది. అందుకని ఈ సరస్వతిని మనం పట్టుకునే తీరాలి. అప్పుడు మనకి కొన్ని తెలియనివి తెలియడమే కాకుండా జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది. ఎందుకో ఈయన పుస్తకంలో చక్కగా పాయింట్ వేరీగా ఆయన చెప్పిన వాటిని ఎంతో అద్భుతంగా పొందుపరిచారండి ఇందులో. అందులోని ఆయన మొదట రాసేది ఏంటంటే, మరి ఆశ ఏది, అత్యాశ ఏది? ఒకరికి ఆశ అనిపించేది, మరొకరికి అత్యాశ అనిపించవచ్చు.
చూసారా ఎంత అద్భుతంగా, నిజమే కదా. ఒకరికి ఆశ అనిపిస్తుందండి, ఇంకొకరికి అత్యాశ అనిపిస్తుంది. మీ చుట్టూ జరిగే వాటిని గమనించండి చక్కగా. మీ మీదున్న ఆశ వల్లే భూమి తన ఆకర్షణ శక్తిని ఉపయోగించి మిమ్మల్ని తనతోనే ఉంచుకుంటుంది. అవును కదా. మరి సూర్యుని నుండి తగిన దూరంలో తనకంటూ ఒక దారిని ఏర్పరచుకుని భూమి తిరుగుతూ ఉంటుంది. ఆ దారిలో నుండి అది తొలగిపోకుండా మధ్యలో ఉండే సూర్యుడు భూమిని ఆకర్షిస్తున్నాడు. మధ్యలో ఉండే కదండి సూర్యుడు భూమిని ఆకర్షిస్తాడు. ఏనాడైనా సూర్యుడికి తన చుట్టూ ఉండే గోళాల మీద ఆకర్షణ పోతే ఏమవుతుంది? ఆయన చుట్టూ ఉండే గోళాల మీద ఆకర్షణ పోతే ఏమవుతుందండి? ఏమవుతుందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించి చూడండి. అర్థమైందా? ఆశ లేకపోతే ఈ ప్రపంచమే లేదు కదా. ఆశ లేకపోతే ప్రపంచమే లేదు. మరి ఎందుకని మీ ఆశల్ని మాత్రమే తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? మీ ఆశల్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? అక్కడికి వస్తుందా? మీ కల్పనకు తగినట్లు వీలున్నంత దూరం మీ ఆలోచనల పరిధుల్ని విస్తృతపరిచి చాలా చాలా గొప్పగా ఏర్పరచుకోండి. ఆశ వదులుకోకూడదు, కానీ ఆశ ఉండాలి. దాన్ని ఎలా మనము చేసుకోవాలి అంటే మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి కదండి. ఆలోచనలకు తగ్గట్టు అంటే వీలున్నంత దూరం మీ ఆలోచనల పరిధిని విస్తృతపరచుకోండి. చాలా చాలా గొప్పగా ఏర్పరచుకోండి. అంటే మనం ప్రతి మానవ జీవితానికి కొన్ని ఆశలు ఉంటాయండి, కొన్ని కళలు ఉంటాయి కదా. ఆ కళల్ని నిజం చేసుకోవాలంటే, కళల్ని నిజం చేసుకోవాలంటే ఆశ అనేది ఉంటేనే కదా ఆ కళల్ని నిజం చేసుకోవాలి. మరి నిజం చేసుకున్నప్పుడు అలాగే నక్షత్రాలకు గురి చూస్తేనే మనం వేసే బాణం కనీసం కప్పు దాకానైనా వెళుతుంది. అంతే కదా, మనము పైకప్పు దాకైనా వెళుతుంది. ఎలాగా? నక్షత్రాలకు గురి చూస్తేనే మనము వేసే బాణము కనీసం కప్పు దాకానైనా వెళుతుంది, అంటే పైకప్పుకైనా వెళుతుంది. అయ్యో అంత ఆశపడకూడదు అంటూ విల్లును వంచుకుంటూ పోతే, ఇప్పుడు బాణం అంటే మన ఆశని గురి పెడుతున్నాం. మనకి ఒక ఆశ ఉంది, దాని మీద గురి పెడుతున్నాం, అంటే మనసు పెడుతున్నాం. దాన్ని గురి చూసి ఏ విధంగా వేస్తే మనకి ఆ ఆశ నెరవేరుతుంది అనేది ఆయన ఎంత గొప్పగానో చెప్పారండి చక్కగా బాణం రూపంలో. అయితే వెళ్తుంది. మనము ఆశ పడకూడదు అంటూ విల్లును వంచుకుంటూ పోతే, ఆశ అయితే ఉంది, ఆశ పడకూడదు అనుకున్నప్పుడు నువ్వు విల్లుని వంచుతావు, అంటే బాణాన్ని కిందకి వంచుతావు. మన కాలవేళ్లనే నరుగుతుందని గమనించాలి. ఎప్పుడైతే మనము మన ఆశని నిరుత్సాహపరుచుకుంటామో అప్పుడేమవుతుందండి? మనకే హాని జరుగుతుంది. కాబట్టి ఆశ ఉన్నప్పుడు ఆ ఆశని ఏ విధంగా సాధించుకోవాలి అనే దాని మీద మన దృష్టిని పెట్టాలి. పెట్టినప్పుడు ధైర్యంతో దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలి. అత్యాశపడమని చెప్పడం లేదండి. అది ఇక్కడ ఆయన చెప్పారు కదా, ఆశకి అత్యాశకి తేడా ఉంది. ఆశ అనేది ఏమన్నాడు? నువ్వు అందుకోవాలనుకుంటే నీలో ధైర్య సాహసాలు ఉండి నువ్వు అనుకున్న పని మీద దృష్టిని నిగిర్చి దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయి.
ఏమాత్రము తొణికి బెణికి కిందకి చేసామనుకో అది మనని హరిస్తుంది. కాబట్టి ఆశపడడంలో తప్పు లేదు, కానీ ఆశని నెరవేర్చుకోవాలనే ఒక తపనతో నువ్వు చేయాల్సిన కృషి చాలా ఉంటుంది అని చెప్పారు. అలా అత్యాశపడమని నేను చెప్పడం లేదు, మీ ఆశలు ఉన్నతంగా ఉండాలి అంటున్నాను. అత్యాశ అంటే ఆశపడాలి, కానీ అత్యాశ, ఆశ అత్యాశ ఈ రెండు ఉన్నాయండి తేడా. ఎలాగంటే నీ ఆశ ఉంటుంది కానీ దానికి అత్యాశ ఉండకూడదు. అంటే మనము దానిని చేయలేము, మనకి చేత కాదేమో, మరి దాన్ని మనము పొందలేమేమో అనే ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, అది మనకి అందదు అనే ఆలోచన నీకు వచ్చినప్పుడు అది అత్యాశ అవుతుంది కదా. నువ్వు దాన్ని చెయ్యాలి, సాధించాలి అనుకుంటే అది అత్యాశ అవుతుంది. మరి రెండిటికి ఉన్న తేడాను జాగ్రత్తగా గమనిస్తే, ఒకరోజు శంకరన్ పిళ్ళే చూడండి, ఆయన చిన్న ఉదాహరణగా ఒక కథ చెప్తున్నారండి. ఒకరోజు ఏమైందంట, శంకరన్ పిళ్ళే రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. రైలు ఏ స్టేషన్లో ఆగినా శంకరన్ పిళ్ళే దిగుతాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే అండి, ఆశకి అత్యాశకి ఈయన ఈ చిన్న ఉదాహరణ చెప్తున్నారండి. ఒక ఆయన ట్రైన్ ఎక్కాడట, పిల్లి ఆయన ట్రైన్ ఎక్కాడట. ఎక్కిన ఆగిన అంటే స్టేషన్ వస్తుందంట, వచ్చిన ప్రతి స్టేషన్ కాడికి దిగుతున్నాడంటే ఎక్కుతున్నాడట, దిగుతున్నాడంటే ఎక్కుతున్నాడట. చూడండి, అప్పుడు దిగిన చోట నిల్చుంటున్నాడు కాసేపు. అప్పుడు రైలు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఎక్కుతున్నాడు. ఇది చిన్న స్టేషను, ఇది పెద్ద స్టేషను అనేం లేదు. అంటే చిన్న స్టేషన్ అని లేదు, పెద్ద స్టేషన్ అని లేదు. ఏ స్టేషన్ వచ్చినా ఆ వ్యక్తి ట్రైన్ ఎక్కుతున్నాడంటే దిగుతున్నాడంట, కాసేపు నుంచుంటున్నాడు, మళ్ళీ ట్రైన్ కదిలేటప్పుడు ఎక్కిపోతున్నాడు. 2 నిమిషాలు ఆగే స్టేషన్లో కూడా దిగి ఎక్కుతున్నాడు. అది 2 నిమిషాలు ఆగే స్టేషన్లో కూడా ఆ ట్రైను ఎక్కి దిగుతున్నాడటండి. చూడండి, ఎదురు సీట్లో ఉన్న ప్రయాణికుడు అతన్ని సస్పెన్షన్ భరించలేకపోతున్నాడు. ఏంటి ఇతను అనుకుంటాం కదండి, మనకి ఉత్సాహం కుతూహలం ఉంటుంది కదా, ఏంటి ఇతను ప్రతి స్టేషన్లోని ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, 2 నిమిషాలు ఆగే చోటు కూడా ఎక్కుతున్నాడు దిగుతున్నాడు, ఏంటి ఇతను, ఆయనకు అర్థం కావట్లా. ఎదురుగా కూర్చున్న వ్యక్తికి అర్థం కాక, మీరు చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు కదా, మీతో వచ్చిన వాళ్ళు ఎవరైనా కనపడడం లేదా? ఆయన కంగారుకి, ఆయన భయానికి, ఆయన ఎక్కి దిగేదాన్ని చూసిన ఆయన ఎదుటి ప్రయాణికుడు ఆయన్ని అడిగాడు, మీరు ఎందుకు అలా అంత టెన్షన్గా ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? అంటే మీరు ఎదురు చూసే వాళ్ళు కనిపించలేదా, వాళ్ళు ఎక్కలేదని కంగారు పడుతున్నారా అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రయాణికులు ఎక్కుతూ దిగుతున్నాడు, మీతో వచ్చిన వాళ్ళు ఎవరైనా కనపడలేదా అని. పుస్తకాలు నీళ్లు కొనుక్కోవాలా, ఎందుకు ఇలా ప్రతి స్టేషన్ను దిగి ఎక్కుతున్నారు అని అడిగాడు. అంటే మీరు ఏదైనా పుస్తకం కొనుక్కోవాలనుకుంటున్నారా, ఏమైనా తాగడానికి నీళ్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. శంకర్ పిళ్ళే తలను అడ్డంగా బలంగా ఊపాడు. మాటలు ఏం చెప్పకుండానే ఊపాడు, అంటే దేనికి కాదు అని. అలాగెందుకు కాదు, ఇటీవలే నాకు బైపాస్ సర్జరీ జరిగింది, దూర ప్రయాణం మంచిది కాదని డాక్టర్ గారు చెప్పారు. చూడండి, అదేం లేదు అని ఊపి అలాగేం కాదు అని ఇలా చెప్తున్నాడంట ఆయన. ఇటీవలే నాకు బైపాస్ సర్జరీ జరిగింది, దూర ప్రయాణం మంచిది కాదని డాక్టర్ గారు చెప్పారు, అందువల్ల ఈ ప్రయాణాన్ని చిన్న చిన్న ప్రయాణాలుగా మార్చుకోవాలని దిగి ఎక్కుతున్నాను అన్నారటండి.
నిజమే కదా! ఎలాగంటే ఆయన ఆయన జ్ఞానం అది. ఇలాగా డాక్టర్ ఏం చెప్పాడంటే ఆయనకి ఇటీవల బైపాస్ సర్జరీ జరిగిందంట. ఒక సర్జరీ. దానివల్ల డాక్టర్ గారు ఏం చెప్పారట, మీరు ఎక్కువసేపు ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు అని చెప్పారు. ఆయన ఆలోచన చూడండి. అదే లోపల కూర్చుంటే ఎక్కువసేపు ప్రయాణం చేసినట్టు, ఎక్కువసేపు కూర్చున్నట్టు ఉంటుంది కదా! అలాగా కాకుండా స్టేషన్‌కి దిగి కాసేపు అక్కడ నిలబడుకుని మళ్ళీ ఎక్కితే అంటే ఆయన చిన్న చిన్న ప్రయాణాలు చేస్తున్న భావన ఆయనకి కలుగుతుంది. ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారండి. నిజమే కదా! మనకి చూడండి లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు చాలా బోర్ కొట్టేస్తుంది. అబ్బా! ఇంకా రాలేదే మనం అనుకున్న ప్రదేశం ఇంకా రాలేదే అని చెప్పి చాలా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఆయన ఏం చేశాడు, ఇలా ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం ఆయన చిన్న ప్రయాణాలు అనుకుంటాడు. అంటే అమ్మయ్య ఈ స్టేషన్లో దిగాను మళ్ళీ ఎక్కాను. ఆయనకి అది ఈజీగా ఉంది. ఆయన జ్ఞానానికి అది ఈజీగా ఉంది. ఇలాగని చెప్పాడటండి. చిన్న చిన్న ప్రయాణాలుగా మార్చుకోవాలని దిగి ఎక్కుతున్నాను అన్నాడటండి. అన్నిటి మీద ఆశ పెంచుకోవాలని సద్గురువే చెప్పారు కదా. మరి మీరు ఆశ పెంచుకోవడం ప్రారంభిస్తే శంకరన్ పిళ్ళే డాక్టర్ మాటల్ని అర్థం చేసుకున్నట్టే అవుతుంది. ఈ ఆశ అనే దాని మీద ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి ఆయన. శంకర్ పిళ్ళే డాక్టర్ గారు చెప్పిన మాటల్ని అర్థం చేసుకున్నట్టు అవుతుంది ఆశ పెంచుకుంటే. మరి ఆశ ఏది, అత్యాశ ఏది? ఒకరికి ఆశ అనిపించేది మరొకరికి అత్యాశ అనిపించవచ్చు. బైక్ ఉన్న వ్యక్తి ఒకడు కారు కావాలని, అంటే బైక్ ఉన్న వ్యక్తి ఏమనుకుంటున్నాడండి, కారు కొనాలనుకుంటాడు. దాన్ని ఆశ అంటారు. అంతే కదా మరి. అతనికి ఆశ అంటే ఆ కోరిక ఉండిపోయింది. ఆ మాటే ఒక ప్లాట్ఫామ్ మీద బతికేవాడు చెప్తే దాన్ని అత్యాశ అంటారు. అంతే కదా. పాపం ఏమీ లేనివాడు అదే మాట చెప్తే దాన్ని అత్యాశ అంటాం. దీన్ని ఆశ. అత్యాశకి ఆశకి తేడా చూశారు కదా. మరి కథమంది రేపు చెప్పుకుందామా? ఎక్కువ చెప్పుకున్నా బోర్ కొట్టేస్తుందండి. అందరికీ సాయిరామండి.